ఫ్రెండ్స్, జపాన్ లో ఒక హోటల్ ఉంది, మీరు కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. వెళ్ళి ఏ చికెన్ సూప్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టారనుకోండి, అది వస్తే మీ అదృష్టం. మాక్సిమం అయితే ఏ కప్ప సూప్ ఇంకేవో సూప్ వస్తుంది. అలాగని మీరు ఏంటిది ఇంకేదో తెచ్చావేంటి అది దాన్ని గోల్ చేయకూడదు. సైలెంట్ గా వాళ్ళు ఏం తెచ్చినా అది తీసుకొని హీ అని నవ్వుతూ ఉండాలి. అయితే మీకు ఇప్పుడు అనిపించవచ్చు, ఏందో నీ బాధ, ఏం పాపం చేసాం మేము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. జపాన్ లో రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ ఇది ఒక హోటల్. ఇక్కడ మనకి ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళంతా బాగా ఓల్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళందరికీ మతిమరుపు జబ్బు ఉంటది అనమాట. ఇక్కడ ఇలా సిచ్యువేషన్ మతిమరుపు ఉన్నప్పుడు కొంచెం దారుణంగా బ్యాడ్ గా ఉంటదని తెలిసిందే కదా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి రెస్టారెంట్ లో జనాలకు సర్వ్ చేయడానికి పెడుతూ ఉంటారు. యాజ్ యూజువల్ గా ఇంకా 90% దాకా మీరు ఏం ఆర్డర్ పెడితే అది మీకు వచ్చే ఛాన్సే లేదు. ఇదే కాకుండా మీరు ఏదైనా మంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారు అనుకోండి, మీ అదృష్టం బాగుండి వాళ్ళు అదే ఫుడ్ తీసుకొని వచ్చారు అనుకోండి, కొన్నిసార్లు వెయిటర్స్ వాళ్ళు తీసుకొని వచ్చిన ఫుడ్ ని కస్టమర్స్ తో పాటు అక్కడే కూర్చుని పోయి తినేస్తా ఉంటారు వాళ్ళే. సో డెఫినెట్ గా మనిషి అన్నోడు ఎవరికి అలా ఆ సిచ్యువేషన్ లో కోపం వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ అది బాగా ఫేమస్ అయిపోతుంది. ఇదే ఒక థీమ్ అనమాట. పాపం ఇలా మతిమరుపు ఎక్కువ అయిపోయి చాలా మంది లైఫ్ లీడ్ చేయడానికి కొంచెం కష్టం పడుతూ ఉంటారు కదా. ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఏదైనా చేద్దామని చెప్పి ఇట్లాంటి రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తూ ఉన్నారు జపాన్ లో. బాగా ఐడియా అయితే సూపర్ ఉంది. నన్ను అడిగితే ఇండియాలో కూడా తీసుకొచ్చేస్తే సెట్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే ఇండియాలో ఈ కౌంట్ మిగతా దేశాల వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరేమంటారు ఇంతకీ కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, టెక్సాస్ అంటే తెలుసుగా, అమెరికాలో ఉంటుంది. ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మంచిగా టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడే సడన్ గా కొంతమంది వీళ్ళ ఇంట్లో లోపలికి హాల్ లోపలికి వచ్చేసి ఆ ఇంట్లో ఉన్న హస్బెండ్ ని మాత్రం బాగా తన్ని అతను కిడ్నాప్ చేసి నోరు కుక్కేసి బండ్లు ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారు. ఆవిడ బాగా భయపడిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పడేసింది. పోలీసులు 2 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఆవిడని అడిగారు, మీ ఆయనకి ఎనిమిస్ ఏమైనా ఉన్నారమ్మా అంటే, మా ఆయనకు ఫ్రెండ్సే సరిగ్గా లేదు, ఇంకా ఎనిమిస్ ఆడి నుంచి వస్తారండి అని చెప్పి ఆవిడ అంటుంది. సర్లే కనీసం క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా అంటే, మా మామూలు రికార్డులే లేవు, ఇంకా క్రిమినల్ రికార్డులు ఏడ నుంచి వస్తాయి, ఆడికంత సీన్ లేదు బాబు అని చెప్పి అంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అంతా మామూలుగానే ఉంది. 2 రోజులైనా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు మాకు అది కావాలి ఇది కావాలని ఏదో ఒకటి ఫోన్ అయినా చెయ్యాలి కదా. లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసి వాడు అవయవాలు ఏమైనా కొట్టేసే బ్యాచ్ అమ్మా అని అడిగితే ఆ ఏదో పార్టీలని తాగి అవయవాలన్నీ గబ్బు చేసుకున్నాడు ఆల్రెడీ. మనిషి అన్నోడు ఎవడు వాడి బాడీ పార్ట్లు కొనుక్కోదని చెప్పింది. ఎటు చూసినా అన్ని రకాలుగా కేసు క్లోజ్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమీ లేదని 3 రోజుల తర్వాత హస్బెండ్ ఇంటికి వచ్చేసాడు. పొద్దున్నే చూస్తే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. అప్పుడే పోలీసులు కూడా వచ్చారు. అసలు ఏం జరిగింది ఏమైంది అని అడిగితే, అసలు ఏం జరగలేదు, ఎవరో కొంతమంది వచ్చి నన్ను కిడ్నాప్ చేసి ఎత్తపోయారు, నన్ను కట్టేసి అలా ఒక గదిలో పెట్టేసి ఉంచేశారు. ఈ రోజు పొద్దున్నే తలుపులు ఓపెన్ చేసి చూస్తే నేను వెంటనే బయటకు వచ్చేసాను అని చెప్పి అన్నాడు. అప్పటికైతే వదిలేశారు. నెక్స్ట్ రోజు హస్బెండ్ ని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారు. బాగా గట్టిగా అడిగారు, 3 రోజులు నిన్ను అలా కట్టి పట్టేస్తే నువ్వేందో 3 రోజులని 10 కేజీలు పెరిగినట్టున్నావు, మర్యాదగా నేనేం చెప్పావు అంటే, అప్పుడు అన్నాడు, అయ్యా మా పెళ్ళం బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఊరకపోయి సాయంత్రం పూట 1 గంట 2 గంటలు అలా పార్టీ చేసుకుని వెంటనే వచ్చేస్తానన్నా. అస్సలు దొంగ మందు ఒప్పుకొని సావట్లేదు, కుక్క కట్టేసినట్టు చైనీస్ కట్టేసింది నన్ను. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేసి ఇలా ఇంట్లో నుంచి నన్ను ఎత్తకపోయారు. ఈ ఎదవల్ని బయట ఎక్కడైనా ప్లాన్ చేసేలా ఎత్తుకుపోండి ఓరకానంటే అనికిమాలలో అతి తెలిగిపోయి ఇంట్లో లోపలికి వచ్చేసి ఇంట్లో నన్ను కొట్టి మరీ కిడ్నాప్ చేసినట్టు ఎక్స్ట్రాల్ చేసి బండిలో పడేసి తీసుకుపోయారు అని చెప్పాడు. ముందు పోలీసులు నవ్వుకున్నారు, కానీ ఆ తర్వాత కేసు వేయాల్సిందే. మరి ఇదంతా జోక్ కాదు కదా. 3 రోజులు ఏమో జైలు శిక్షగా పడింది, దాంతో పాటు ఒక 5 లక్షల దాకా అలా ఫైన్ కూడా పడింది. ఇలా ఇవన్నీ పడతాయని చెప్పారు. ఇంటికి వెళ్ళి మీ వైఫ్ కి విషయం చెప్పమ్మా, కంప్లైంట్ ఇచ్చిన మీ వైఫ్ ని కూడా తీసుకుని అమ్మా అని చెప్పి పంపించారు. పాపం ఎన్ని రకాల బాధితులు ఉన్నారు ఈ ప్రపంచంలో. దాని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఏదైతేనేమో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. దీని గురించి డీటెయిల్ గా చెప్పాలంటే నాకే ఏం తెలియదు, నేను మీకేం చెప్తాను. ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అని మనకి ఏ పార్టీ వద్దు, కానీ ఏ పార్టీ తెలుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ నోటా గెలిస్తే ఏమైంది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నోటా అంటే తెలుసు కదా, మీకు ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకి వేయచ్చు. అప్పుడు మీ ఓటు ఏ పార్టీకి వెళ్ళదు, మీ ఓటు వేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఓకే, ఇప్పుడు నుంచున్న అన్ని క్యాండిడేట్స్ కంటే నోటాకే ఒకవేళ ఎక్కువ ఓట్లు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారో తెలుసా? ఏం చేయరు, నిజంగానే అసలు ఇంకేం చేయరు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముందే చెప్పారు, ఇప్పుడు మీరు నోటాక్ కాకపోతే ఇంకా దేనికైనా ఓటు వేసుకోండి, ఏం పర్లేదు. ఒకవేళ నోటాక్ గానీ ఎక్కువ ఓట్లు వచ్చేసాయి అనుకోండి, వాటన్నిటిని కౌంట్ లోంచి పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో అందులో ఏ క్యాండిడేట్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళు గెలిచేస్తారు. 100 ఓట్లలో 90 ఓట్లు నోటాక్ వచ్చేసి మిగతా 4, 5, 2, 3, 4 అలా వచ్చాయి అనుకోండి ఓట్లు, 4 ఓట్లు వచ్చిన క్యాండిడేట్ నెక్స్ట్ గెలిచేస్తారు. దీనివల్లే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ నోటాని ఒక టైగర్ లాగా, పులి, మామూలు పులి కాదు, టూత్లెస్ టైగర్, పళ్ళు లేని పులి అని చెప్పి అంటూ ఉంటారు. పవర్ అయితే చాలా ఉంటది, అయినా పవర్ లెస్ అని అంటూ ఉంటది నోటాని. అంటే మనందరికి హక్కు ఉంది, మాకు ఎవరు నచ్చలేదు నోటాకేస్తా నోటాని అందరూ వేసేసేది. కానీ అంతే అయిపోయాక ఇది హక్కేంది బక్క కూడా ఏం లేదు మీకు అని అంటున్నది. అయితే సుప్రీంకోర్టు కూడా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా బాబు ఈ నోటా విషయం మీద, అంటే నోటా గానీ మెజారిటీ వస్తే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉండేలా చూడండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగారు. చూద్దాం ఇంకేమైనా కొత్తగా ఏమైనా తెస్తాయేమో ఇలా అయినప్పుడు. మీరైతే ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలంటారో కామెంట్స్ చెప్పండి. అయితే మనం ఈ నోటాను వదిలేసిన ఓటు ఎన్ని రకాలుగా ఉంటుందో మీకు తెలుసా? ఇంటర్నెట్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్, ఇంటి నుంచి ఓటు, వేరే వేరే దేశాల్లో
ఓటింగ్ ప్రాసెస్ ఎంత డిఫరెంట్ గా ఉంటది. ఇలా ఈ ఓట్ అనేది మనకు అస్సలు తెలియని ఒక డెప్త్ టాపిక్. దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవడానికి కుక్కు ఎఫ్ఎం లో పవర్ ఆఫ్ ఓట్ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఒక్కసారి వినండి, ఇందులో ఇంత ఉందా అనిపిస్తుంది. ఇలాగే రాజకీయ కథలు, వై భారత్ మ్యాటర్స్, మంచి టాపిక్స్ మీద ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా వినాల్సిన ఆడియో బుక్స్. అన్ని నాకు నచ్చినవే చెప్తున్నాను అనుకోకండి. మీకు నచ్చిన ఏ టాపిక్ అయినా, సెల్ఫ్ హెల్ప్, ఎంటర్టైన్మెంట్, హిస్టరీ, బయోగ్రఫీ, ఇలా అన్నిటి మీద 100కు పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎవ్రీ మంత్ 20కి పైగా ఆడియో బుక్స్ కొత్త రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఏంటో మళ్ళీ ఏమన్నా మేము కొనాలని భయపడకండి. కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి. తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మీకు చిప్స్ ప్యాకెట్ గురించి తెలుసు కదా, చాలా టేస్ట్ గా ఉంటుంది నిజమే. కాకపోతే అందులో టేస్ట్ మాత్రమే ఉంటుంది, తినడానికి లోపల ఏమి ఉండదు. ఏదో ప్రసాదం వేసినట్టు 4 వేసి పెడతారు అందులో. అయితే చిప్స్ ప్యాకెట్ లో అన్నిటికంటే మెయిన్ విషయం దాని కవర్. అది మామూలు కవర్, మామూలు ప్లాస్టిక్ కాదు అది. ఇప్పుడైతే మనం అందరం, అప్పట్లో భూమి మీద డైనోసార్లు ఉండేవి, అవన్నీ బాగా తిరుగుతూ పెద్దగా ఉండేవి. మన ముందున్న క్రీచర్స్ అవే అని చెప్పి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇన్ కేసు ఇప్పుడు భూమి మీద ఏదైనా అయ్యి అందరూ పోయాయి అనుకోండి, అలాగే ఏదైనా అయ్యేదాకా మనం ఆగం, ఏదో ఒకటి చేస్తామని చెప్పాను కదా, ముందే చేసుకొని పోతాం. అలా అందరూ పోయాక నేచర్ మళ్ళీ కొంచెం శుభ్రంగా స్నానం చేసి దుమ్ము మొదలు కొట్టుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిద్ది కదా. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కొత్త క్రీచర్స్, ఏదో ఒక జీవులు బతకడం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే, మనకంటే ముందు భూమి మీద చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి అని మాట్లాడుకుంటారు. అంత దారుణంగా ఉంటాయి మరి ఆ చిప్స్ ప్యాకెట్ లో వాడే ఆ ప్లాస్టిక్ కవర్. మ్యాటర్ ఏంటంటే ఇవి అసలు డీకంపోజ్ అవడం కాదు, వీటిని రీసైకిల్ కూడా చేయలేదంట కనీసం. ప్లాస్టిక్ ఎలాగా అంత తొందరగా ఈజీగా డీకంపోజ్ అయ్యే ఛాన్స్ లేదు. అవన్నీ అట్లీస్ట్ కొన్ని రీసైకిల్ అయినా చేసుకోవచ్చు. దీనికి ఆప్షన్ కూడా లేదు. దీనిలో అంత డేంజరస్ గా ఉండే ప్లాస్టిక్ వాడతారు. తొక్కలో 4 చిప్స్ పెడతారు లోపల. మళ్ళీ దాన్ని ప్రొడక్ట్ చేయడానికి మన ప్రొడక్షన్ వదిలేసుకుంటున్నాం. అయితే అనీష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తనకు కూడా ఇదే రకంగా ఒక థాట్ వచ్చింది. మనం ఇంత బతుకు భూమి మీద బతికి ప్లాస్టిక్ మనుషులు కాకుండా నెక్స్ట్ వస్తే ఆ జనరేషన్ గానీ, జీవులు గానీ, మనుషులు కాకుండా అంతకుముందు ప్లాస్టిక్ ప్యాకెట్లు బతికామని చెప్పి అనుకుంటే చండాలంగా ఉంటుందని ఈ చిప్స్ కవర్స్ తీసుకొని వచ్చి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే దీని లోపల ఈ కంపెనీ వాళ్ళు వాడే ఈ ప్లాస్టిక్ మల్టీ లేయర్ ప్లాస్టిక్, అదో టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అలా వాడతారు. మొన్నటి వెంటనే దాన్ని ఆ పేపర్ని, అదే కవర్లను తీసుకుపోయి ల్యాబ్ కి రీసెర్చ్ చేయడానికి వెళ్ళిపోయాడు. దీన్ని ఏదో గెలిగి చేద్దామని. ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తాం, ఆపేస్తాం, ఉద్యమం చేస్తాం అనుకుంటే ఇక్కడ పని చేయదు. చేసి అలసిపోయి ఆగిపోయి ఉన్నది అంతా. అయితే దీని మీద అతను బాగా రీసెర్చ్ చేస్తే అందులో రీసైకిల్ చేయలేని MLP ఒక లేయర్ ఆఫ్ కవర్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటిని సపరేట్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ సపరేట్ చేసిన వాటితో అసలు ఏం చేద్దామని కొన్ని రోజుల పాటు బాగా ఆలోచించి కొత్త ఇన్వెన్షన్ లాగా తయారు చేసి కష్టపడి ప్లాస్టిక్ వాటితో అద్భుతమైన సన్ గ్లాసులు చేయడం మొదలు పెట్టాడు. రకరకాలుగా మంచి సన్ గ్లాసులు తయారు చేశాడు అసలు దాంతో. అంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్. తెలిసిందే కదా, చిప్స్ బ్యాగ్ లోపల చిప్స్ క్వాలిటీ లేకపోయినా కవర్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటది. వీటితో తయారు చేసేసి సన్ గ్లాసులు తయారు చేసి అమ్మేది. వచ్చిన డబ్బులతో ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెమ్మదిగా వాటితో ఫండింగ్ తీసుకొని వచ్చారు. ఇలా కేజీలు కవర్లన్నింటినీ తీసుకొని కలెక్ట్ చేసి ప్రజెంట్ వాటిని రీసైకిల్ చేసి మంచి సన్ గ్లాసులు చేసి అమ్ముతూ ఉన్నది. చిప్స్ ప్యాకెట్లు అంటే పడేస్తాం కానీ మంచి సన్ గ్లాసులు అంటే ఎందుకు పడేస్తాం, అలమాదలో దాచిపెట్టుకుంటాం. ఈ ఐడియా ఎట్టుందంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. అప్పట్లో అంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ల మధ్యలో వీడియోలు చూస్తున్నాం. ఓకే, మనం బతుకుతుందే దాని మీద కదా, క్యాన్సిల్. ఇప్పుడు మనం యాడ్ చూసుకుంటే కొన్ని అయితే అవి యాడ్లు అని చెప్పేదాకా తెలియదు. అయితే బ్రెజిల్లో ఒకసారి ఏమైందంటే, అక్కడ ఫుట్బాల్ బాగా ఫేమస్ కదా, తెలిసిందే, కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఈ బ్రెజిల్లో ఓ సంవత్సరం ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఆల్కహాల్ ఉండే అడ్వర్టైజ్మెంట్ ని అస్సలు చేయకూడదని చెప్పి రూల్ తీసుకొని వచ్చారు. ఇంకా ప్లేయర్స్ టీ షర్ట్ల మీద, నిక్కర్ల మీద వేసుకుంటూ ఉంటారు. టీ షర్ట్ల మీద టీ షర్ట్ కనిపించదు, అదేదో బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటది. అన్ని బ్రాండ్ లో ఉంటాయి, స్టాక్ మార్కెట్ కంపెనీలు అన్ని కనిపిస్తాయి. సో అయితే ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఏవి టీ షర్ట్ల మీద వేసే ఛాన్సే లేదు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అయితే బ్రామా బీర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. వాళ్ళ బీర్ కంపెనీ ఏదో, ఇంకా తెలిసిందే కదా, ఈ ఫుట్బాల్, IPL వీటిలో యాడ్లు ఇవ్వకపోతే జనాలు, కంపెనీలు చచ్చిపోతుంటారు. కంపెనీ మీకు ఇచ్చేస్తాం కానీ మా యాడ్ మాత్రం రావాల్సిందే IPL లో, ఈ లీగుల్లో అనే మూడ్ లో ఉంటారు. అందుకే వీళ్ళు కొత్త ప్లాన్ తో వచ్చారు. డ్రెస్ మీద కదా వాళ్ళ ఆల్కహాల్ ని ప్రొడక్ట్ పబ్లిష్ చేయకూడదు, అదే వాళ్ళ తలకాయ మొత్తం అలాగే ప్రొడక్ట్ లా చేసేస్తే ఎట్లా ఉంటది. ఎగ్జాక్ట్ గా ఇలాగే ఈ విధంగా ఒక కొత్త హెయిర్ స్టైల్ ని క్రియేట్ చేసి
తీసుకొని వచ్చేసేది. అంటే తాగే వాళ్ళందరూ ఇలాగ గ్లాస్ లో పోసుకొని ఎగ్జాక్ట్ గా తాగుతారంట. అది చూడడానికి మొత్తం వైట్ గా పైన అంటే నొరగ వచ్చేదిగా, కింద ఎల్లోగా వాళ్ళు ఇంకా అలా ఉంటుంది చూడడానికి. ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరినీ కొనేసి వాళ్ళ హెయిర్ స్టైల్ ని ఈ విధంగా చెక్కించి వాళ్ళ చేత ఆడిపించడం స్టార్ట్ చేసేది. దాంతో ఫ్యాన్స్ అందరూ మా ప్లేయర్ లేని ఎట్టున్నారు, హెయిర్ స్టైల్ ఏంది కాకి కట్టేసినట్టు ఎట్టుంది అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే జనాలకు అప్పుడు తెలిసింది ఆ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఏమైతే తెలిసిందే కదా, మొత్తం ఫ్యాన్స్ చింపుకొని చచ్చిపోయారు. మావాడు నేను ఇలాగే చేస్తా అని. ఇంకా సోషల్ మీడియా తెలిసిందే, అంటుకుంటాం కాదు వదలదు, చెప్పుకు బబుల్ గా అనుకున్నట్టే ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కాకపోయినా సరే అలాగే పడిపోయి ఇదే విధంగా హెయిర్ స్టైల్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద ఫ్రీ మార్కెటింగ్ ఫుల్ గా ఫ్యాన్సే చేసి పడేశారు. దెబ్బకి కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేసింది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వీడు కనిపిస్తున్నాడు కదా, పాపం వీడికి ఏం బాధ వచ్చిందో అంతగా ఏడుస్తున్నాడు ఏంటి అని అనుకోకండి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తెలుసుగా, ఆ బుక్ లో సగం పరమ దరిద్రమైన వరల్డ్ రికార్డ్స్ అన్ని ఉంటాయి. అంటే మంచి వరల్డ్ రికార్డ్స్ కూడా ఉంటాయి, అవన్నీ మంచివి ఎక్కడో అక్కడక్కడ తగులుతుంటాయి. ఒకసారి అందులో ఉన్న లిస్ట్ చదవండి వాంతి వచ్చేస్తుంది. ఈడు అందుకే ఏడుస్తున్నాడు, ఎందుకంటే వరల్డ్ రికార్డ్ చేయడానికి, ప్రపంచంలో అందరికంటే ఎక్కువసేపు ఏడ్చిన వాడిని నేనే అని చెప్పి క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఈ విధంగా వీడు ఏడవడానికి నానా రకాల ప్రయత్నాలు చేశాడు. తన్నించుకున్నాడు, తిట్టించుకున్నాడు, గిల్లించుకున్నాడు, ఏది పడితే అది చేస్తూనే ఉన్నాడు. గంటల పాటు అసలు ఏడు పాపకుండా. ఏడుపు అంటే అంటే సరిపోదు, నిజంగా ఏడవాలి. అంటే ఎదవ రికార్డులు చేస్తున్నప్పటికీ ఎదవలో రియల్ తనం ఉండాలి. నానా ప్రయత్నాలు చేసి కళ్ళ మీద లేనిపోని ప్రదంతా పెట్టాడు కదా. అయితే కొన్ని గంటల పాటు ఈ విధంగా ఏడిసిన తర్వాత సడన్ గా ఏడుపు ఆపేశాడు. ఏం అర్థం కాల. మళ్ళీ సడన్ గా ఏడుపు మొదలు పెట్టేశాడు. మధ్యలో ఆపేసాక చీటింగ్ ఆపకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్తున్నా. వాడు మాత్రం అసలు ఆపట్ల ఏడుపు. అప్పుడు తెలిసింది వాడు ఏడిచి వాడు కళ్ళు పోయాయంట. నిజంగానే అంతసేపు ఏడవడం వల్ల కళ్ళు పోయేవాడికి కనిపించలే అసలు ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు దాకా యాక్టింగ్ చేస్తాడు, ఇప్పుడు నిజంగానే ఏడవడం మొదలు పెట్టాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేదు. కొన్ని రోజుల పాటు వాడి కళ్ళు అలా ఎలాగోలా గడిచే కొద్ది కొన్ని రోజులకు మళ్ళీ నెమ్మదిగా అతని కళ్ళు వెనక్కి వచ్చేసాయి. ఏదో తప్పల పనులని చేస్తే ఎట్నే ఉంటది మరి. ఫ్రెండ్స్ మనందరికి తెలిసినట్టే మనుషులకు మామూలుగా అందం అంటే చాలా ఇష్టం. అందం అంటే ఇప్పుడు ఏదైనా కాన్షియస్ గా అయినా సబ్ కాన్షియస్ గా అయినా అందంగా ఉంటే ఏదైనా ప్రిఫర్ చేస్తాం. వస్తువైనా మనుషులైనా. ఎంత ఎక్కువ ప్రిఫర్ అంటే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది అనుకోండి, అలా చూస్తూ ఉంటాం. అమ్మాయి బాగా అందంగా ఉందని ఒక పక్క అర్థం అవుతూ ఉంటది. ఇప్పుడు అమ్మాయి అలా వచ్చి కత్తి తీసుకుని తప్పకన పొడిచేసి వెళ్ళిపోయింది. అప్పుడు కాసేపటికి అర్థమైతే ఈ అమ్మాయి అందంగా ఉంది, కానీ ఈ అమ్మాయి మనకు ఒక థ్రెట్ అంటే డేంజర్ అని చెప్పి అర్థమైంది. దీన్ని బట్టి విషయం ఏంటంటే సైంటిస్టుల యొక్క రీసెర్చ్ ని బట్టి మనుషులు ఇప్పుడు డేంజర్ వస్తుంది అనుకోండి, డేంజర్ కంటే ముందుగా బ్యూటీని మనం తొందరగా సెన్స్ చేస్తామంట. అంటే ఓ పక్క డేంజర్ ఉంది, ఇంకో పక్క బ్యూటీ ఉంది. రెండిట్లో మెయిన్ ఫస్ట్ మనం బ్యూటీని సెన్స్ చేసేస్తాం, తర్వాత డేంజర్ సెన్స్ చేస్తాం. అందాన్ని కనిపెట్టే సెన్స్ మన తల స్పీడ్ గా పనిచేస్తుంది, డేంజర్ కొంచెం లేటు. దీని గురించి ఏమంటారు నిజంగా కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్ మొత్తం మీద ఇప్పుడు ఈ బొమ్మ వెనకాల ఉన్న ఆ మిస్టరీ స్టోరీ ఏంటిరా అని అంటే 2021 ఏడాదిలో ఎడన్ మార్కో అనే దేశం వాళ్ళు, ఆ దేశానికి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అంతా తవ్వుతూ ఎదుగుతూ తిరుగుతూ చూస్తూ ఉంటారు కదా. ఇలా ఎక్స్ప్లోరేషన్ చేసే పనిలోనే ఒక అండర్ గ్రౌండ్ లో కొన్ని గదులు ఉన్నాయో అక్కడ ఏమైనా దొరికిద్దా అని తెలియగానే అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి కొన్ని టోమ్స్ కనిపించాయి. అలా అన్ని బానే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఈ విధంగా ఏదో భయంకరంగా కనిపించింది. ఎవరో ఒక మనిషి కాళ్ళు చేతులు ఫుల్ గా ముడిచేసుకొని బాగా దగ్గరకు అయిపోయి, అంటే దగ్గర పెట్టేశాక తాడుతో ఇంకా అలాగే ఉండిపోయేలాగా కట్టేసి పెట్టి వదిలేసేది. దెబ్బకి అందరు షేక్ అయిపోయారు. అంటే అసలు ఏంటో అది ఏమైందా అని అనుకుంటూ ఉన్నారు. అయితే అప్పట్లో ఇంకా తెలిసిందే కదా, చదువు ఎన్ని రకాలు, అందులో నుంచి డెవలప్మెంట్ ఎలా వస్తుంది, ఇలాంటి విషయాల కంటే పనిష్మెంట్ ఎన్ని రకాలు, మనుషులు ఎన్ని రకాలుగా చిత్తహింసలు పెట్టొచ్చు, ఇలాంటి వాటి మీద స్టడీస్ డిగ్రీలు ఎక్కువగా ఉండేవి. అందరూ ఇదే పనిలో ఏడుస్తూ ఉంటారు. సో రీసెర్చ్ టీం వాళ్ళంతా అదే అనుకున్నారు. అందులోనే పనిష్మెంట్ లోనే ఏదో ఒక పార్ట్ అయి ఉంటది. రాజుగారి బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు కాలిపోయాను, రాజుగారి టీ కప్పు పగిలిపోయిందనో అని మనుషులకి ఇలా పనిష్మెంట్ ఇచ్చామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత రీసెర్చ్ చేసే కొద్ది ఏం తెలిసిందంటే, బాబు అక్కడ ఉన్నదే ఒక రాజు అంట, అక్కడ కింద ముడుచుకొని పడుందే ఒక రాజు, పేరులో ఉండే ఏదో ఇంకా ఎంపైర్ ఏదో ఒకటి ఉంది, ఆ ఎంపైర్ సంబంధించిన కింగ్ అయి ఉంటాడు, అతను అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పారు. అంత పెద్ద రాజుతను, రాజుకే ఈ పరిస్థితి ఏంటి అంటే అతనికి ఏం పరిస్థితి అవ్వాలా. అప్పట్లో రాజులకు ఉండే పిచ్చి ఇంకా తెలిసిందే కదా, ఇందాక చెప్పిన దానికంటే. అంటే పనిష్మెంట్ డిగ్రీలతో పాటు రాజులు ఇంకో డిగ్రీలో కూడా పిహెచ్డీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అదే నేను ఎలా చచ్చిపోకుండా ఉండాలి, జీవితాంతం నేను ఒక్కనే భూమిని ఎలా పాలిస్తూ బతికేసి ఉండాలి, లేకపోతే ఒకవేళ నేను చచ్చిపోయినా డింగుమని వెంటనే ఎలా పుట్టేయాలి, ఇట్లాంటి ఏదో కోరికలు కూడా బీభత్సంగా ఉండేవి. ఇలా ఏదేదో చెప్పి చచ్చాడు. అయితే అదేంటంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు గానీ అదే కడుపు లోపల ఎలా ఉంటారు పిల్లలు, చేతులు కాళ్ళు ఫుల్ గా ముడిచేసుకుని ముందుకు అయిపోయి ఉంటారు, మొహానికి బాడీ అంతా దగ్గరగా ఉండిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు రాజుగాడు ఇటు సచ్చాక కూడా ఈడు కాళ్ళు చేతులు కూడా చిన్న పిల్లల్లాగా ముందుకు మొహానికి పెట్టేసి టైట్ గా కట్టేసి అలా పెట్టేసామనుకోండి, వాడు డైరెక్ట్ ఇంకా కింగ్ గాడు మళ్ళీ పుట్టేయడానికి రెడీ అయిపోయాడమ్మా. తల్లి కడుపులోకి వెళ్ళడానికి ఈ పొజిషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటదని నెక్స్ట్ వెంటనే పుట్టేద్దామని ఇట్లాంటి యథవేషాలు వేసి కట్టేసి పెట్టారు. ముందు టోకెన్ ఇడికే ఇస్తాడని నెక్స్ట్ పుట్టడానికి. రాజులు ఆ టైంలో ఇలా పెడుతూ ఉండేవాళ్ళు. అంతా గొప్ప ఆలోచనలతో పడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.